నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ జేఏసీ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదన్న చైర్మన్ కోదండరాం. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు. జర్నలిస్టుల సన్మానంలో చిన్న పత్రికలను విస్తరించడంపై మండిపడ్డ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. సమాచార శాఖ పద్ధతి మార్చుకోవాలన్న బండి విజయ్ కుమార్. జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్లో ఆ సమాజం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే మహాయజ్ఞం కార్యక్రమాలు దయానంద విద్యామందిర్లో గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ రామకిషన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. సమాజానికి మేలు జరగాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ యజ్ఞాలను నిర్వహించడం అభినందనీయమని జేసీ రామకిషన్ నిర్వాహకులను అభినందించారు. మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కృష్ణా పుష్కరాల్లో 15 రోజులు తమ సేవలను అందించడం జరిగిందని గుర్తు చేశారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజ సేవలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. ఆర్య సమాజం మొదటి నుంచి కూడా సమాజం కట్టడానికి పాటుపడుతున్నటువంటి సంస్థ. మనకు స్వాతంత్రం నడవాలని, ఒక మంచి సంస్కృతి కలిగి ఉండాలని, మన పూర్వం వేదకాలంలో ఏదైతే గొప్ప సంస్కృతి పద్ధతి ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటిని మళ్ళీ తేవాలి. నిజానికి మాట్లాడితే మనం ఇప్పుడు ఉన్నటువంటి సమాజం కంటే కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ అయినటువంటి అమెరికా కంటే కూడా మంచి సమాజం మనం వేదకాలంలో ఉంది. స్త్రీలకు కొన్ని హక్కులు ఉంటాయి, వరుడికి తెలుసుకునే హక్కు ఉంది, కట్టాలేదు, 16 ఏళ్ళ దాకా పెళ్లి చేయలేదు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి సమాజం మనకు కొన్ని వేరే సంవత్సరాలతో ఉంది. దాంట్లో పోయింది కాబట్టి మనం కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ఉందో అక్కడికి వెళుతుంది చాలా. మనకు ఎక్కడ ఉంది, ఇప్పుడు మన తాతల కాలంలో ఏదైనా మంచి ఆచారం ఉంటే మనం ఏం చేస్తాం, మా తాతలు పాటించినట్టు ఇప్పుడు కూడా పాటిస్తాం. మనకు కొన్ని తెలియకుండా కూడా పాటిస్తాం. మనం చాలా పూజ వ్యవహారాల్లో ఆచార వ్యవహారాల్లో. కృష్ణా పుష్కరాలు విజయవంతం కావడంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు, మీడియా పాత్ర ఎనలేనిదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పుష్కరాల విజయోత్సవ అభినందన సభను బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో జరిగిన పుష్కరాల్లో 2,86,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పుష్కరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ప్రగతికి పాటుపడదామని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి జూపల్లితో పాటు జడ్పీ చైర్మన్ భండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, ఇతర ప్రముఖులు పుష్కరాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులతో పాటు మీడియా జర్నలిస్టులకు ఫోటో, వీడియోగ్రాఫర్లకు మెడల్తో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కృష్ణా పుష్కరాల్లో పాల్గొనే అవకాశం దక్కినందుకు పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ మరి ఇంకొక సంతోషం, ఒకవైపున కృష్ణా నీళ్లు వస్తాయారవన్న సందర్భంలో కృష్ణమ్మ తల్లి పొంగి ప్రవహించడం, మూడవది పుష్కరాల్లో అందరూ సంతోషంగా గడపడం ఉంటే అందులో రైతాంగం కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టులను కృష్ణానది నీళ్లు రావడం వలన నెట్టెంపాడు, భీమా, కోయిసాగర్, రేపు ఎల్లుండో కలవకు ద్వారా కూడా ప్రతి చెరువును, ప్రతి కుంటను నింపుతూ ప్రతి చెట్టు కుంటకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం రావడం, ఇవన్నీ కూడా ఒక మధురమైనటువంటి ఘట్టాలు. ఈ యొక్క పుష్కరాల సందర్భంగా ఒక అనుభూతి. మరి ఇంత గొప్పగా జరగడానికి ఇది ఏ ఒక్కరి వల్ల కాదు, అందరి సమిష్టి కృషి వల్ల సాధ్యమైంది. మొట్టమొదటగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన దివంగత కె కనకాచారి స్మారక ఉపన్యాసాల కార్యక్రమానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆచార్య హరగోపాల్తో పాటు పలువురు ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నాయకులు, భూ నిర్వాసితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం అభివృద్ధి విస్థాపన, ప్రజాస్వామ్యం అనే అంశంపై ప్రసంగించారు. అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినప్పుడు తలెత్తే విస్థాపన, భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడానికి ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాయని, ఆ పద్ధతులను ఆచరించడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్టులు నిర్మించే సమయంలో ముంపు సమస్యలు, అవసరమైన చోట ముంపును పూర్తి స్థాయిలో తొలగించుట, ఇంకా వీలు కాకపోతే ప్రాజెక్టు రీడిజైన్ చేయుట అనే అంశాలపై లోతుగా చర్చ చేయాలన్నారు. ఆఫ్రికా వంటి కొన్ని విదేశాల్లో ప్రాజెక్టుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వాటినే రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేసే వారిపై కేసులు పెట్టి జైలుకూడు తినిపిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పందించారు. అభిప్రాయాలు ఏవైనా కావచ్చు, ఎవరివైనా కావచ్చు, వాటిలో లోపాపు ఇష్టం ఉన్నా అలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు ఎవరిని కూడా నేరగాళ్లుగా చూడడానికి వీల్లేదని ఘాటుగా స్పందించారు. చట్ట ప్రకారం ప్రతి ఒక్కరికి రాజకీయ స్వేచ్ఛ ఉందని, తమకు తోచిన విధంగా అభిప్రాయాలు వ్యక్తీకరించవచ్చని ఆయన అన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించినప్పుడే సరైన నిర్ణయాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. తమిళనాడు సీఎం జయలలిత కేసులో సుప్రీంకోర్టు కూడా విమర్శలు చేయడాన్ని నేరంగా చూడలేమంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వేచ్ఛాయుతమైన చర్చకు భంగకరం కాకుండా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి ధోరణి సమంజసం కాదని, అలాంటివి వీడనాడాలని జేఏసీ పరంగా కోరుతున్నామని అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. విమర్శలపైన అది ఏదైనా కానీ అభిప్రాయాలు ఏవైనా కావచ్చు కాక, వాళ్ళ అభిప్రాయాలతో అవి ఎటువంటివైనా కావచ్చు కాక, చాలా లోపభూయిష్టమైనవి కూడా ఉండొచ్చు అందులో. అట్లాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు ఎవరిని కూడా నేరగాళ్ళుగా చూడటానికి మన చట్ట ప్రకారం రాజకీయ స్వేచ్ఛ అనేది ఉంది. ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు. ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మనం గౌరవించినప్పుడు సరైనటువంటి నిర్ణయాలు వస్తాయి. ఇవాళ సుప్రీంకోర్టు కూడా మరి జయలలిత కేసులో వ్యాఖ్యానించింది. పబ్లిక్ జీవితంలో ఉన్నప్పుడు విమర్శలు వస్తాయి, వాటికి ప్రతి విమర్శలు చేయొచ్చు, వాటికి సమాధానాలు చెప్పొచ్చును. కానీ ఆ విమర్శలు చేసినందుకే దాన్ని విమర్శలు చేయటాన్ని ఒక నేరంగా చూడటం మాత్రం ప్రజాస్వామ్య సమాజాల్లో అది ఆమోదయోగ్యం కాదు అనేటువంటి మాట ఇవాళనే సుప్రీంకోర్టు. జేఎస్ మిల్ అనే రచయిత ఒక గొప్ప మాట అంటాడు, ఒక వ్యక్తి మనందరితో మొత్తం సమాజంతో విభేదించినంత మాత్రాన ఆయనను అణిచే హక్కు ఆ సమాజానికి లేదు. అదేవిధంగా ఆ వ్యక్తికి సంపూర్ణ అధికారం దొరికినంత మాత్రాన తన అభిప్రాయాలను సమాజం మీద రుద్దే అధికారం కూడా ఉండదు అని అంటాడు. ఎందుకంటే స్వేచ్ఛాయుతమైనటువంటి చర్చకు ఇది భంగకరమని జేఎస్ మిల్ లాంటి తత్వవేత్తలు అంటారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు ఏవైనా కావచ్చు, నాకు వాటిపై నేను వ్యాఖ్యానించట్లేదు. కానీ ఆ అభిప్రాయాలు కలిగి ఉన్నందుకే మీరు నేరగాళ్ళు అని ముద్ర వేయటం సమంజసం కాదు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. అది సమంజసం కాదు. అట్లాంటి ధోరణి ఖచ్చితంగా జేఏసీ మేము భావించేది ఏంటంటే అట్లాంటి ధోరణి విడనాడాలని చెప్పి. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ గత కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ఆందోళన కొనసాగిస్తున్న ఉద్వాసనకు గురైన హౌసింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది 2వ ఏఎన్ఎంల దీక్ష శిబిరాలను తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారి సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హౌసింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం చీఫ్ సెక్రటరీతో ఇప్పటికే అనేక పర్యాయాలు చర్చించడం జరిగిందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2వ ఏఎన్ఎంల సమస్యలు కూడా పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన అన్నారు. అది కల్పించండి, రెగ్యులరైజ్ చేయండి. కానీ మరి వారేమో ఆలోచిస్తాము అని అన్నారు. అది అట్లాగే పెండింగ్లో ఉన్నది. మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా ఇంకొక ఏ చర్య రాకపోతే మళ్ళీ చీఫ్ సెక్రటరీ వెళ్తాం. ఈలోగా మీ కార్యాచరణకు సంఘీభావంగా హైదరాబాద్లో కూడా మీ మిత్రులందరూ రోజు కలుస్తూనే ఉంటారు. వాళ్ళందరూ కూడా రోజు మాట్లాడుతూనే ఉన్నాం. మీరు ఇవాళ అన్ని జిల్లాల్లో ఉన్నట్టుంది కార్యాచరణ. తర్వాత హైదరాబాద్లో కూడా ఉంటుంది. మేమందరం కూడా మీ వెంట ఉండి మీకు న్యాయం చేకూరేదాకా మీకు తప్పనిసరిగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఒక పని ఏం చేయండి అంటే మిగతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కొంత న్యాయంగా మీ మాదిరిగా. కృష్ణా పుష్కరాలు విజయవంతమైన సందర్భంగా సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు చేసిన సన్మానంలో చిన్న పత్రికలను, స్థానిక మీడియాలను విస్మరించడం బాధాకరమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బండి విజయ్ కుమార్ ఆక్షేపించారు. పుష్కరాలను విజయవంతం చేయడంలో పెద్ద, మధ్య తరహా, చిన్న పత్రికలు, స్థానిక ఛానళ్లు ఎంతో కృషి చేశాయని, ప్రభుత్వం ఇస్తున్న సూచనలు భక్తులకు ఎప్పటికప్పుడు అందజేసి వారిని సురక్షితంగా పుణ్యస్నానాలు చేయడానికి సహకరించాయని ఆయన గుర్తు చేశారు. విభేదాలు లేకుండా అందరినీ సన్మానించాల్సిన బాధ్యత కలిగిన సమాచార శాఖ అధికారులు అంతరాలు చూపుతూ కొందరినే సన్మానించడం ఏం పద్ధతని ఆయన నిలదీశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత 2 నెలలుగా కృష్ణా పుష్కరాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం ప్రభుత్వ భాగస్వామ్యంతో పత్రికా యాజమాన్యాలు, విలేకరులు బాగా విస్తృత ప్రచారం చేయడం ద్వారా లక్షలాది మంది కృష్ణా పుష్కరాలకు రావడం జరిగింది. కృష్ణా పుష్కరాలు ముగిసిన తర్వాత ప్రోత్సాహకరంగా జర్నలిస్టులను ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసాపత్రాలను అట్లాగే కొన్ని మెడల్స్ను ఇవ్వడం జరిగింది. ఈ మెడల్స్, ప్రశంసాపత్రాల్లో కూడా స్థానిక అధికారులు వివక్ష ప్రదర్శించడం, కొంతమందికి పిలవడం, కొంతమందికి అవకాశాలు అంటే మెడల్, ప్రశంసాపత్రాలు ఇవ్వడం పట్ల జర్నలిస్టులు అసంతృప్తి ఉంది. పాలమూరు పట్టణంలోని శ్రీనివాస కాలనీలో గల గీతం పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా గోపికల వేషధారణలతో ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని యాజమాన్యం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ఈ వేడుకలో పాల్గొని ఉట్లను కొట్టి తమ సంతోషాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, సుధారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలా అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. పుట్టినరోజు శ్రీకృష్ణ దేవుడు పుట్టినారు ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. గీతం, వీఆర్ ఫ్రమ్ గీతం టెక్నో స్కూల్. మన ట్రెడిషన్, మన కల్చర్ అవన్నీ పిల్లలకి, చిన్న పిల్లలకి, మన క్లాస్, మన స్కూల్ పిల్లలకి అందరికీ తెలియాలన్నట్టు ఇవాళ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ధన్యవాదాలు S9 గారికి. S9 శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడి జీవిత రహస్యాలు అందరికీ చాలామంది తెలియదు. శ్రీకృష్ణుడు అంటే ఏదో అనుకుంటారు, కానీ ఆయన ఎంత రాజనీతిజ్ఞుడు, ఆయన చెప్పే మాటలు ఎంత ఉపయోగపడతాయని చాలామంది తెలియదు. అందుకని పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి ట్రెడిషనల్ అలవాటు, అంటే మన సంస్కృతి, సంప్రదాయం అనేది అంతరించిపోతున్న ఈ రోజుల్లో మన సంస్కృతిని డెవలప్ చేయడం ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం, అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి అని, దీంతోపాటు మేము క్రిస్మస్, రంజాన్ సెలబ్రేషన్స్ కూడా చేస్తాం పిల్లలకి. అంటే మన పిల్లల దృష్టిలో అందరూ సమానమే. జిల్లా కేంద్రంలోని గ్రామర్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన చిన్నారి బాలబాలికలు దాదాపు 400 మంది శ్రీకృష్ణుడు, రాధా, గోపికల వేషధారణలతో పాఠశాలకు తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. వివిధ భక్తి గీతాలకు చిన్నారులు నృత్యాలు చేసి ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్లు కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మేము మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్లో 6 ఇయర్స్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్న కృష్ణాష్టమి. ఎవ్రీ ఇయర్ 200-300 స్టూడెంట్స్ కృష్ణ గోపికాస్ వస్తారు. ఈ ఇయర్ కూడా 400 స్టూడెంట్స్ కృష్ణగా వచ్చారు. అనదర్ 400 స్టూడెంట్స్ గోపిక కాస్ట్యూమ్లో వచ్చారు. అండ్ 550 స్టూడెంట్స్ ఆ సాంగ్
జయ జనార్దన సాంగ్ డాన్స్ చేశారు. ఎంటైర్ గ్రౌండ్ ఫుల్గా స్ప్రెడ్ చేసి ఈ డాన్స్ పర్ఫామ్ చేశారు. సో మెయిన్ మెసేజ్ ఎందుకంటే కృష్ణాస్ లైఫ్, కృష్ణాస్ టీచింగ్ అది మనకు ఒక మోడల్గా మనం తీసుకోవాలి. లార్డ్ కృష్ణ ఏం చెప్తున్నారంటే యూ పర్ఫామ్ డ్యూటీ మీరు చెయ్యండి, ఆ రిజల్ట్ గురించి వరి అవ్వద్దు అంటున్నారు. అదే మెసేజ్ మేము పిల్లలకి పేరెంట్స్కి చెప్తున్నాం. మనం డ్యూటీ మనం చెయ్యాలి, ఆ రిజల్ట్ గురించి వరి అవ్వకుండా మంచిగా మారల్ వాల్యూ సొసైటీలో స్ప్రెడ్ అవ్వాలని ఈ మెసేజ్ మేము స్ప్రెడ్ చేస్తున్నాం. శ్రీకృష్ణాష్టమి వేడుకలను పాలమూరు పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రీకృష్ణ గోపికల వేషధారణలతో ఎంతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉట్లు కొట్టే కార్యక్రమంలో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పోటాపోటీగా ఉట్లను కొట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నుండి 2016 వరకు సంవత్సరంలో మా పాఠశాలలో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటాము. ఈ కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుని యొక్క అల్లర్లు ఏ విధంగా అయితే అప్పుడు చేశాడో మా విద్యార్థులందరూ కూడా వేషధారణలు వేసి గోపికలుగా శ్రీకృష్ణులుగా వేషధారణ వేసి నృత్యాలు చేసి చక్కగా కృష్ణుని యొక్క జ్ఞాపకాలను మా పాఠశాల విద్యార్థులందరికీ అందజేశారు. శ్రీకృష్ణుడు చేసినటువంటి చిలిపి పనులు, వెన్న దొంగ, తర్వాత పాలు మీగడ దొంగతనాలు చేసి ఏ విధంగా అయితే మనందరినీ ఆలరించారో నా పాఠశాలలో విద్యార్థులందరూ కూడా అదేవిధంగా వివిధ వేషధారణలు వేసి మమ్మల్ని అందరినీ ఆలరింపజేసేసి తర్వాత నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమంతో పాల్గొన్నారు. ఇటు విద్యార్థులందరికీ మా పాఠశాల తరఫున వారికి బహుమతులు అందజేశాము. ఇలాగే ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ జేఏసీ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదన్న చైర్మన్ కోదండరాం. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు. జర్నలిస్టుల సన్మానంలో చిన్న పత్రికలను విస్తరించడంపై మండిపడ్డ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. సమాచార శాఖ పద్ధతి మార్చుకోవాలన్న బండి విజయ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే. ఇక S9 న్యూస్ కార్యక్రమాలు మీరు తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNRN టైప్ చేయడం ద్వారా చూడవచ్చు.